request our SMC chairperson G. Srinivas Garu to come on to the dais, and I request M. Dhanalakshmi Garu MPTC to come on to the dais, and I also take my privilege to invite our ZPTC Garu. ఎందుకురా మరి నేనే నిన్ను కాదంటే నీ మనుగడ ఏదిరా నేనేరా అమ్మను అయ్యేది నేనేరా ఆలిని అయ్యేది నేనేరా అమ్మను అయ్యేది నేనేరా ఆలిని అయ్యేది. టీచర్స్ తరఫున నా రిక్వెస్ట్ ఏంటంటే మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు తప్పనిసరిగా పిల్లల్ని రెగ్యులర్గా పంపించండి. పంపిస్తేనే పిల్లలకి అవగాహన ఉంటుంది. ఏదో మరీ బాగపోతే తప్ప మామూలుగా అయితే పంపించండి పిల్లలు. ఎందుకంటే కొన్ని విషయాల్లో కొంతమంది పేరెంట్స్ ఏంటంటే బాగోపోయినా పంపించేస్తూ ఉంటారు. అది కూడా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. మామూలుగా మంచిగా ఉన్న పిల్లలు మాత్రం మీరు కొంచెం రెగ్యులర్గా పంపడం అనేది జరగాలి. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. ప్రభుత్వం ఏం చేసిందంటే విలువల విద్య అనే కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టింది అనమాట. నైతికత లేకపోవడం, సమాజంలో అబద్ధాలు చెప్పడం, ఒకళ్ళ మీద ఇంకోళ్ళ మీద చాడీలు చెప్పడం, ఇలాగ సమాజంలో ఏవైతే మనం చేయకూడదో అలాంటి విషయాలు చేస్తూ ఉన్నాం. ఎక్కువగా వార్తలన్నీ అవే. విద్య రహస్యంగా దాచిపెట్టబడిన ధనం వంటిది. విద్య కీర్తిని సుఖాలను కలిగిస్తుంది. విద్య గురువులకు గురువై బోధిస్తుంది. పరదేశంలో బంధువు వలె సహాయం చేస్తుంది. విద్య పరదైవతం. విద్య రాజసభలో పూజింపబడుతుంది, కానీ ధనం కాదు. విద్య రాని వారి అమ్మ నీరు అదృష్టవంతురాలు, మీకు అమ్మాయి పుట్టింది. ఇది ఆడపిల్ల. ఆడ నా గౌరవం కావాలి. నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను అబ్బాయి పుడతాడని. అరే నీకు పిల్ల కావాలంటే పిల్లగా మేము కావాలంటే మాట్లాడ చెప్పే. అయ్యో అమ్మ, నేను నా కూతురిగా చేసుకునే అవకాశం నాకు లేదు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను. నాకు ఇలాంటి రాత రాతాడా దేవుడి, నన్ను క్షమించమ్మా. ఈ 100 days యాక్షన్ ప్లాన్ ఎప్పటి నుంచి అమలవుతుందండి? అంటే ఇది ఎందుకు ఇక్కడ తెలియజేస్తున్నామంటే, అప్పుడు కొంచెం డల్గా అటు ఇటుగా ఉండేది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చదువు, ఇంటికి రాగానే హోంవర్క్స్ తీయటం, రాపేయటం అన్నీ బాగా చేస్తుంది. ఇక్కడ కూడా మీరు పట్టించుకొని స్టడీ అవర్లు పెడుతున్నారు కదా పిల్లల్ని. ఏ పాఠాలు ఇచ్చారు ఏంటి అని రాపేయటం అవి బాగా ఇదిగా ఉంది. ఇంటికి వచ్చి వాళ్ళ చెల్లిని తమ్ముని కూడా చదివేస్తుంది. On behalf of our school, it is my honor and privilege to propose a vote of thanks for this occasion of Mega Parent Teacher Meeting 3.0. In my heartfelt thanks to all the dignitaries who graced this occasion with their valuable presence. My sincere thanks to our respected principal ma'am, whose constant support
support, encouragement and vision have guided us at every step. I would also like to express my gratitude to all the teachers for your excellent dedication and commitment, united with a great dedication, teamwork. And a special thanks to all the stars of this event, parents, for spending your valuable time here, knowing about your students' strengths, weaknesses, and it is all needed for their overall development. And I appreciate all the students for your excellent performances, especially the karate demonstrations and all the cultural activities such as skits, poems, and songs. And later, lastly, I thank all the non-teaching and supporting staff whose contribution ensured that everything ran smoothly. Finally, I thank each and everyone for making this program a very great and a remarkable success. Thank you.